కడప జిల్లా బద్వేలు మండలం బాక్రాపేట వద్ద పేదలు నివాసం కోసం గత కొన్ని సంవత్సరాలుగా తిరిగినా పట్టించుకొని అధికారులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకోగా రాత్రికి రాత్రి రెవెన్యూ అధికారులు తగలబెట్టారు. గుడిసెలు వేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్న మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నివాస స్థలం చూపించకుండా కనికరం లేకుండా పేదలమనే చిన్న చూపుతో రాత్రికి రాత్రి తగలబెట్టడం తీవ్ర నిరాశకు లోనై కన్నీరుకు మున్నీరయ్యారు. జరిగిన సంఘటనపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, ఇమాన్యుయల్ జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. రెవెన్యూ అధికారులు పేదల నివాస స్థలాలు చూపించకపోగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకుంటే అదేదో పెద్ద ఉపద్రవం జరిగినట్టుగా రాత్రికి రాత్రే గుడిసెలను తగలబెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామని, పేదల నివాసం కోసం అక్కడే గుడిసెలు నిర్మించి పేదలకు అండగా నిలబడతామని, పేదల కోసం ఉంటే ఇక్కడే ఉంటాం, పోలీసులు అరెస్టు చేస్తే జైల్లో ఉంటాం, పేదలకు మాత్రం అన్యాయం జరగనివ్వం. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు ఓబులేషు, రామకృష్ణ, ఓబులమ్మ, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. చేయాల్సిందే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది ఎకరాలు లేకుంటే విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా దర్జాగా కబ్జా చేసి కంచెలు వేసుకున్నారు. 1 ఎకరం భూమి ఉండేవాడు 5 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఈరోజు బైనపల్లి చెరువు కానీ, బాక్రాపేట చెరువు కానీ, మొత్తం అన్ని చెరువులు కూడా అన్యక్రతం చేసినారు. కానీ వాటి జోలికి పోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కొత్తగా వచ్చినాడు ఎంఆర్ బద్దెల తహసీల్దార్ గారు ఉదయ భాస్కర్ రాజు గారు. ఈయన గురించి కూడా తెలుసు, గతంలో కోపురం కూడా పనిచేసిపోయినారు. పేదల పక్షాన అంత కాఠిన్యంగా వ్యవహరిస్తారా మీరు? ఈరోజు పేదలందరూ చిన్న చిత్తగా చేసుకుని గుడిసెల్లో చిన్న మంచాలు వేసుకొని బోకులు పెట్టుకొని గుడిసె వేసుకునే సార్ మేము గుడిసె వేసుకుంటే మంచము, బియ్యము, కట్టెలు అన్ని నా సామాన్ అంతా కాల్చి అయ్యో వల్లని పోతాం సార్. మేము ఎక్కడ బతకడం మాకు స్థానం లేదు సార్. మాకు 2 సెంట్లు స్థలం ఏమని తీయలేదు సార్. మేము ఏం బతుకోవాలి సార్? మేము వారం నుంచి పిల్లలు మేము అగసాట్లు పడుతున్నాం సార్. మేము కూడు లేక నీళ్లు లేక 2 సెంట్లు స్థలం ఏమంటే మాకు ఇలేదు సార్. మాకు ఎంతో అంత తాచిడి పెడతాను సార్. రాత్రి 12 గంటల రాత్రులు వచ్చి సామాన్ అంతా కాల్చి మాకు గుట్టలు కాల్చిండ్రు, బియ్యం కాల్చిండ్రు. మేము